ఉమ్మడి రాష్ట్రంలోంచి విడిపోయి అప్పటికే వివక్షకు గురైనటువంటి ప్రాంతంగా, పెద్దగా ఆదాయం లేనటువంటి ప్రాంతంగా 2014-15లో మనం ఖర్చు పెట్టుకున్నది కేవలం 62,000 కోట్లు అని వారు చెప్పినారు అధ్యక్ష. 1,00,000 కోట్లతో బడ్జెట్ పెడితే 62,000 కోట్లే ఖర్చు పెట్టామన్నారు అధ్యక్ష. ఆనాటి పరిస్థితులు కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం కాబట్టి అలా జరిగింది. ఆ తర్వాత మీరు గమనిస్తే అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి నంబర్స్తోనే 2022-23 కాడికి వచ్చేటప్పటికి పెట్టిన ఖర్చు 2,04,000 కోట్ల పైచిలకు అధ్యక్ష. అంటే ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఒక దక్షత కలిగినటువంటి నాయకుడు ఉంటే 62,000 కోట్లు ఖర్చు పెట్టే స్థాయి నుంచి 2,04,000 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగిందనేటటువంటి విషయాన్ని గమనించవలసిందిగా ప్రజలందరినీ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ 2,04,000 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం కాబట్టే కొత్తగా ఏర్పడ్డటువంటి ఇప్పుడు ప్రభుత్వం 2,75,000 కోట్లతో బడ్జెట్ పెట్టేటటువంటి అవకాశం వారికి వచ్చింది అధ్యక్ష. అదే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలాగా ఉండుంటే కేవలం 1,00,000 కోట్లు బడ్జెట్ పెట్టుకోగలిగే వాళ్ళం, పేద రాష్ట్రంగానే ఉండగలిగే వాళ్ళం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆనాడు పదే పదే చెప్పినటువంటి అంశం ఒకటే అధ్యక్ష, మనం కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకు ఎంతసేపు మనం దివాలా తీసినాం, దిగాలు పడిపోయినాం, పేద రాష్ట్రం అని చెప్తే ఓవరాల్గా కాన్ఫిడెన్స్ ఉండదు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని పెంపొందించడానికి మన కష్టాలేవో మనం పడదాం, కాకపోతే ప్రజలకు మాత్రం కాన్ఫిడెన్స్ ఇద్దామని చెప్పేటటువంటి అంశాన్ని వారు ఏదైతే టేకప్ చేశారు అధ్యక్ష, ఇట్ ప్రూవ్ టు బి రైట్ అధ్యక్ష. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వీ కుడ్ ఓన్లీ స్పెండ్ 62,000 crores, బట్ 2022-23 వరకు ఇఫ్ ఎ స్టేట్ ఈస్ ఏబుల్ టు స్పెండ్ 2,04,000 crores, ఇట్ ఈస్ సర్టన్లీ ది అచీవ్మెంట్ ఆఫ్ దట్ లీడర్ అధ్యక్ష, అండ్ ఇట్ షుడ్ నాట్ బి అండర్మైన్డ్. మీరు అంకెల గారెడ్ చేసి మా ప్రభుత్వం యొక్క 10 ఏళ్ల పాలనను ఏదో తగ్గించాలని చూస్తే అంకెలు దాగవు అధ్యక్ష. మీరు చెప్పిన అంకెల్లోంచే నేను మీకే కోట్ చేసి చెప్తా ఉన్నాను అధ్యక్ష.